ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అక్రమాలు గుర్తించేందుకు ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు. 2014-2019 కాలంలో రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రోజా చేసిన 100 కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తానని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆడుదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈరోజు తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. ఆడుదాం ఆంధ్రాకు అయిన ఖర్చు 100 కోట్లయితే స్కామ్ కూడా 100 కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడా శాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతికే పాల్పడడం అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.